మ్యామ్, మన సనాతన ధర్మం చాలా గొప్పది మ్యామ్. సనాతన ధర్మంలో స్త్రీ స్వేచ్ఛను హరించారు అని ఈనాటి మహిళలు అంటున్నారు. అది ఎంతవరకు నిజం? ఒక మహిళగా మీరు చెప్పండి. నిజంగా నేనన్నది ఇప్పుడు నేనంటున్న వేదాలు, లేకపోతే పురాణాలు ఇవన్నీ కొంచెమైనా చదివిన వాళ్ళకి కొంచెమైనా అన్నీ హుహు. అందరం చదవడం పాసిబుల్ కాదు. ఓకే. మనకున్న టైంని బట్టి. విన్నంత, కన్నంత, అర్థం చేసుకున్నంత చూస్తే గనక స్త్రీకి మన సనాతన ధర్మంలో, వేదంలో ఇచ్చిన స్వేచ్ఛ ఏ మతంలో ఇవ్వలేదు. ఓకే. స్త్రీకి పురుషుడి కంటే ఎక్కువ స్వేచ్ఛ ఇచ్చారు. ఓకే. పూర్వకాలం నుంచి కూడా. మీరు చూడండి మునులు, ఋషులు పాత టైముల్లో చూసినా కూడా పతివ్రతల్లో తీసుకున్న ఋషి పత్నుల్ని చూసుకున్నా కూడా మైత్రేయి, గార్గేయి వీళ్ళందరూ తర్వాత శంకరాచార్యులు వారు ఇటీవల కాలంలో ఎప్పుడెప్పుడో ఎందుకు అవును. ఆయన 800, 700, 800 బిసిలో ఉన్న అవును. మనిషి కదా! హ్మ్. సో, ఆయన ఉన్నప్పుడు కూడా ఉదయ చంద్రిక అని ఒక ఆవిడ వాళ్ళ రాజు భార్యతో అవును. ఆవిడ వాదించి అవును. గెలవడం హ్మ్. కదా! సరస్వతి ఆ! అవతారం. హ్మ్. ఉదయ చంద్రికేనండి ఆవిడ పేరు? ఉదయ భారతి. భారతి. ఉదయ భారతి. భారతి. సారీ హ్మ్. తప్పు మాటలు చెప్పకూడదు కాబట్టి. ఉదయ భారతి ఆవిడ పేరు. అయితే ఇట్లా ఉన్నప్పుడు ఆవిడ ఎంత చదువుకున్నారు? హ్మ్. మరి ఆవిడని ఎవరు రెస్ట్రిక్ట్ చేయలేదే. భర్త ప్రాణం కాపాడడం కోసం ఆవిడ ఇతనితో వాదించి అవును. గెలిచారే. పోటీలో గెలిచి ఆవిడ కండిషన్ పెట్టారే. హ్మ్. అంటే విద్యాపరంగా చూసినా, జ్ఞానపరంగా చూసినా, ఎవరిని పెళ్లి చేసుకోవాలి అనే ఫ్రీడమ్ వైస్ చూసినా గూడా ఆడవాళ్ళందరూ పూర్వకాలం నుంచి మనకంటే చాలా చాలా గొప్పగా ఉన్నారు. ఓకే. ఈ రోజుల్లో ఆడవాళ్ళు నథింగ్ అసలు.